హాయ్, హలో, నమస్తే. సో, ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏఐ ద్వారా ఒక ఇమేజ్‌ని ఎలా జనరేట్ చేసుకోవాలి, అలాగే ఆ వచ్చిన ఇమేజ్‌ని మనం క్యారెక్టర్ కన్సిస్టెన్సీలో ఎలా కంటిన్యూ చేయాలి, అండ్ ఆ వచ్చిన ఇమేజ్‌తోని మనం వీడియో ఎలా జనరేట్ చేసేయాలనేది. సో, ఇది మెయిన్‌గా షార్ట్స్‌కైతే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. లాంగ్ వీడియోస్ కూడా చేయొచ్చు. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ గురించి చెప్తాను కాబట్టి, సో, ఈ వీడియోని మీరు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకైతే చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మెయిన్‌లీ కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది. సో, అస్సలు సోది లేకుండా డైరెక్ట్ టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఇమేజ్ జనరేషన్. సో, ఫస్ట్ మనం తీసుకునేది పిక్లుమెన్.ఏఐ అనే యాప్. సో, ఇది ఓపెన్ చేయగానే ఇలా కనిపిస్తుంది. సో, డైరెక్ట్ దీంట్లోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది ఇచ్చేసామంటే అది క్యారెక్టర్‌ని క్రియేట్ చేసి, ఇమేజ్‌ని క్రియేట్ చేసి మనకిస్తుంది. సో, ఇంతకుముందు నేను రెడీ చేసినవి. అండ్ ఇది టోటల్‌గా ఫ్రీ ఉంటుందండి. మీకిప్పుడు ఏది కావాలంటే అది జనరేట్ చేసుకోవచ్చు. సో, నేను నార్మల్‌గా వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ డాన్స్ చేసేవి ఫన్నీ వీడియోస్ అని పెడుతూ ఉంటాను. సో, గ్రీన్ చిల్లీ అని టైప్ చేయాలి. గ్రీన్ చిల్లీ ఈజ్ డాన్సింగ్ ఆన్ ద రోడ్. సో, నార్మల్ రోడ్డు మీద గ్రీన్ చిల్లీ డాన్స్ చేస్తున్నట్టుగా పెట్టాను. అండ్ ఇది మనకు స్టైల్ 3D పిక్చర్‌లో అయితే కావాలి. సో, ఇప్పుడు ఇక్కడ చూసుకోండి. పిక్లుమెన్ ఆర్ట్ అని ఉంది కదా! రోజ్ ఫ్లవర్ టైప్‌లో ఉంటుంది. సో, ఇది సెలెక్ట్ చేసుకోండి. అండ్ 5:8 అయితే షార్ట్స్‌కి బావుంటుంది. లేదు లాంగ్ ఇమేజెస్ అయితే మాత్రం 16:9 అని ఉంది చూడండి. ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, క్రియేట్. సో, దీనికి కొంచెం టైం అయితే పడుతుంది ఫ్రీ కాబట్టి. అంతలోపు మనము వీడియో వీడియో ఎలా జనరేట్ చేసుకోవాలో దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే. మనకు ఇమేజ్ రెడీ అయిపోయింది చూడండి. ఫన్నీగా ఇలా బావుంటాయి. అండ్ కావాలనుకుంటే మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు అవి నచ్చకపోతే. ఇప్పుడు నార్మల్ ఇమేజ్ టు వీడియో ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, చూడండి. హెయిలియూ.ఏఐ ఈ అప్లికేషన్ త్రూ మనము నార్మల్ ఇమేజ్ టు వీడియో అయితే జనరేట్ చేయొచ్చు. ఒక ఇమేజ్‌కి వచ్చేసి 30 క్రెడిట్స్ అవుతాయి. ఇది ఫ్రీ కూడా ఉంటుంది. కాకపోతే ఫ్రీలో మీకు చాలా అవర్స్ టైం అయితే వేస్ట్ అయిపోతుంది ఒక్క ఇమేజ్‌కి. ఇది నేను రీసెంట్‌గా క్రియేట్ చేసింది. సో, ఇప్పుడు మనము ఇక్కడ ఈ పిక్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం. ఇది వచ్చింది చూడండి. సో, ఇది డౌన్‌లోడ్ చేసుకొని వీడియో దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మనం దీన్ని పేస్ట్ చేసి జస్ట్ డాన్సింగ్ అని పెట్టినా అది డాన్స్ చేసే వీడియో మనకు ఎడిట్ అయిపోయి వస్తుంది. చూడండి 30 క్రెడిట్స్ అయితే కట్ అయిపోయాయి నాకు. సో, 500 క్రెడిట్స్‌కి ఈ అప్లికేషన్ అనేది మనకు 450 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తుంది. సో, 1% అయింది. అప్పటిలోపు మీకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందనేది మీకు ఒకసారి చూపిస్తాను. క్యారెక్టర్ కన్సిస్టెన్సీ ఇప్పుడు నార్మల్‌గా నేను స్టైల్ 3D పిక్చర్ ఎక్కువ చేస్తూ ఉంటాను. సో, క్యూట్ లిటిల్ గర్ల్ ఈజ్ సారీ క్యూట్ లిటిల్ గర్ల్ విత్ లాంగ్ హెయిర్ అండ్ వేరింగ్ ఏ స్కూల్ యూనిఫామ్ అని పెడదాము. అండ్ క్యారీయింగ్ a school bag and walking on the road. సో, ఇది నాకు స్టైల్ 3D పిక్చర్‌లో కావాలి కాబట్టి స్టైల్ అనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. లేదంటే నార్మల్ టైప్‌లో వచ్చేస్తుంది. సో, ఇవి నేను ఇలాగే ఉంచుతున్నాను. సో, ఇది పెడితే మనకు చాలా క్లారిటీగా బావుంటుంది కాబట్టి నేను అదే పెడుతున్నాను. అండ్ ఇక్కడ వీడియో ఒకసారి చూద్దాము. సో, 40%, 46% అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ 50% అయింది. లేదు మాకు ఇలా నార్మల్ ప్రాంప్ట్ క్రియేట్ చేయడం రాదు అనుకుంటే మాత్రం మీరు డైరెక్ట్ చాట్‌జీపీటీ ఓపెన్ చేసుకొని చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ రెడీ చేసుకోవచ్చు. దేని గురించైనా సరే అది ప్రాంప్ట్ ఇస్తుంది. సో, ఇది చూసారు కదా! సో,
సో క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ మీరు గమనించండి. ఇది ఉంది కదా, సో నాకు ఈ ఫోటో బాగా నచ్చింది కాబట్టి ఇక్కడ సీడ్ అని ఉంది కదా, ఈ సీడ్ని కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని సో ఇక్కడ లాంగ్ హెయిర్ వేరింగ్ స్కూల్ యూనిఫామ్ అని పెట్టాను కదా, ఇక్కడ తీసేసి వేరింగ్ లాంగ్ యూనిఫామ్ అని పెట్టాను కదా, వేరింగ్ శారీ అండ్ ఇది కుకింగ్ కిందకి మారుతాం. కుకింగ్ ఇది తీసేద్దాం. కుకింగ్ ఇన్ ద కిచెన్. A cute little girl with long hair and wearing a saree and cooking in the kitchen. సో ఇది కూడా సేమ్ స్టైల్, ఇది మార్చకండి. లేదు లాంగ్ వీడియోస్ కోసం అయితే మాత్రం 16:9 పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫొటోస్ చూడండి, మనకి ఇప్పుడు సేమ్ అంటే మనం సీడ్ పెట్టలేదు కదా. ఓకే, సీడ్ నేను కాపీ చేశాను కానీ పెట్టలేదు కాబట్టి ఇక్కడ పెడుతున్నాను సీడ్. ఇప్పుడు ట్రై చేద్దాం ఒకసారి. ఇక్కడ ఫిక్స్డ్ ఇక్కడ ఉంది కదా అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని, దీంట్లోకి వచ్చి ర్యాండమ్ ఫిక్స్డ్ అని ఉంది కదా, సో ఫిక్స్డ్ ఓపెన్ చేస్తే ఇలా అనిపిస్తుంది మీకు. చూడండి, సేమ్ అమ్మాయి ఫోటో, సేమ్ వీళ్ళిద్దరూ సేమ్ వస్తారు. ఎందుకంటే ఇక్కడ మనం 2 ఇమేజెస్ జనరేట్ చేసుకున్నాం కాబట్టి వీళ్ళిద్దరూ సేమ్ వస్తారు. ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి నాకు నచ్చింది, అదే కిచెన్లో వేరే పని చేస్తున్నట్టుగా అయినా సరే పెట్టచ్చు. క్లీనింగ్ వెజల్స్ ఇన్ ద కిచెన్. అబ్బా, మళ్ళీ సీడ్ చేంజ్ చేయలేదా? సో ఇందాక నేను అదే సీడ్ పెట్టాను కాబట్టి నార్మల్ ఈ అమ్మాయిల ఫొటోసే వస్తాయి. చూడండి, సేమ్ ఫొటోస్ వచ్చాయి చూడండి, కాకపోతే వేరే పని చేస్తున్నట్టు. అండ్ ఇప్పుడు నాకు వేరే అమ్మాయి నచ్చింది కాబట్టి ఫిక్స్డ్ సీడ్ కింద ఇది మార్చేసి ఇది పెడతాను. సో ఇంతకుముందు నాకు నచ్చింది ఇది. సో ఎల్లో కలర్ శారీ వేసుకున్నారు కదా, ఇది బాగా నచ్చింది కాబట్టి నేను సేమ్ అలాంటిది కావాలని చెప్పేసి పెట్టాను. సో ఇది ఎలా రెడీ అవుతుందో చూద్దాం. అంతకంటే ముందు మనం వీడియో ఓకే రెడీ అయిపోయింది. ఇది ఒకసారి చూడండి, ఇలా డ్యాన్స్ చేస్తున్నట్టు కొన్ని ఫన్నీ వీడియోస్ రెడీ చేసుకుని మీరు నార్మల్ షార్ట్స్లో పెట్టినా సరే చాలా బాగా రీచ్ ఉంటుంది. ఇది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, సేమ్ అమ్మాయి వచ్చింది. సో మీరు చేయాల్సింది ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫేస్ మీకు నచ్చినట్టయితే ఆ ఫేస్ యొక్క సీడ్ నార్మల్ ఇక్కడికి వెళ్తే మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ అమ్మాయి ఫేస్ నచ్చింది అనుకోండి, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ సీడ్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కాపీ చేసుకొని డైరెక్ట్ ఇందులో అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సీడ్ ఫిక్స్ చేసుకొని ఇక్కడ మీరు రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇదైతే రెడీ అయిపోతుంది. మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే షార్ట్స్కి అయితే ఇవి చాలా బాగా పనికొస్తాయి. ఎందుకంటే లాంగ్ వీడియోస్కి అయితే మనకి ఇచ్చేది వాడు 450 రూపీస్ కడితే మనకు 500 క్రెడిట్సే వస్తాయి. సో 500 క్రెడిట్స్కి మ్యాక్సిమం 20 వీడియోస్ కూడా రావు మనకు. ఇది ఇచ్చేది మనకు ఓన్లీ 5 సెకండ్స్ వీడియో కాబట్టి మీరు షార్ట్స్ తీస్తే ఒక 20 షార్ట్స్ అయినా సరే బాగా వస్తాయి అనేది నా ఒపీనియన్. అండ్ మీకు నా వీడియో యూస్ఫుల్గా అనిపించిందంటే ప్లీజ్ like, share and subscribe to my channel. Thank you for watching. If you like this video, so please like, share and subscribe to our channel.